కూటమి ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై వేధింపులు పెరిగిపోయాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారన్న కోపంతో ఏకంగా పొలం మధ్యలోంచి రోడ్డు వేశారు రెవెన్యూ అధికారులు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపలకు చెందిన ఎర్ర మల్లప్ప దొడ్డయ్యకు 4.05 ఎకరాల భూమి ఉంది. టీడీపీ నాయకులు గొల్ల తిప్పేస్వామి, బొమ్మయ్య, నరసింహప్ప పొలాలకు వేరే దారి ఉన్న ఎర్రమల్లప్ప దొడ్డయ్య పొలం నుంచే దారి వేయాలని ఒత్తిడి తెచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పోలీసులు రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేయించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒత్తిడి పెరగడంతో తహసీల్దార్ ఓబ్లేసు దగ్గరుండి ఎర్ర మల్లప్ప దొడ్డయ్య పట్టాభూమిలో 20 మీటర్ల మేర రోడ్డు వేయించారు. తమ పొలం నుంచి రోడ్డు వేయొద్దని కాళ్లావేళ్లా పడినా అధికారులు కనికరించలేదని బాధితురాలు గొల్ల లక్ష్మి వాపోయింది. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు బూతులు తిడుతూ ఈడ్చేశారని రోదిస్తూ తెలిపింది. ఏంది మీద రోడ్లో ఉంటుంది అనేది ఏమనుకుంటాడు? నేను ఒక ఎస్ఐ, నువ్వు ఇష్టానుసారం మాట నీది కాదు, ఇది నీ రూల్ ఉంటే పో, రూల్ ఉంటే పో. జంబుగుంపల గ్రామంలో వైసీపీ సానుభూతి పరులు అనే ఉద్దేశంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకమై తెలుగుదేశం పార్టీ నాయకుల పొలాల్లోకి రస్తా తీయడానికి వైసీపీ సానుభూతి పరులపై దౌర్జన్యం చేస్తూ వారి పొలంలో రస్తా వేశారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళా రైతులను 30 మంది పోలీసులు, 4 ఎస్ఐలు, 5 మంది మహిళా కానిస్టేబుళ్లను తీసుకువచ్చి దౌర్జన్యంగా రస్తా వేశారు. ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో వైసీపీ సానుభూతి పరులపై ఇంతటి కర్కశంగా ప్రవర్తించిన అధికారులను, పోలీసులను ఏం మాట్లాడాలో మనకు అర్థం కావడం లేదు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే గ్రామానికి చెందిన ఎర్రమల్లప్ప, అదేవిధంగా దొడ్డయ్యలకు సంబంధించిన ఇద్దరికి 4 ఎకరాల పొలం ఉంది, 110 సర్వే నెంబర్లు. అయితే వీరి పొలం మధ్యలో రహదారి వేయాలని అధికారులు నిర్ణయించడం, అదేవిధంగా ఎట్లాంటి భూసేకరణ లేకుంటే బాధితులకు పరిహారము ఇవ్వకుండానే, వారితో చర్చలు జరపకుండానే నేరుగా పొజిషన్ లోకి వెళ్లి రోడ్డు వేసే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 4 రోజుల కిందట కూడా శాలిని అనే అమ్మాయి కావచ్చు, లక్ష్మి అనే మహిళ కావచ్చు అడ్డుకున్నారు, జేసీబీకి అడ్డుపోయినారు. అప్పుడు గొడవ జరగడంతో అప్పుడు తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు పోలీసు బలగాలు మోహరించి దాదాపుగా 4-5 ఎస్ఐల్ని అక్కడే మోహరించి బలవంతంగా ప్రైవేట్ సంబంధించిన, అంటే రైతులకు సంబంధించిన భూమిలో రస్తా పేరుతో హడావుడి చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే సివిల్ డిస్ప్యూట్ లో ఎక్కడ కూడా పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు. అయితే ఇక్కడ టీడీపీ నేతలు చెప్పారనే ఉద్దేశంతోనే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భూమిలో ఏకపక్షంగా రహదారి నిర్మాణ చర్యలు చేపట్టడం పూర్తి స్థాయి వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.